ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. నెల్లూరు జిల్లా రాజకీయాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెంచారు. నెల్లూరు జిల్లా రాజకీయాలపై జగన్ 2.0 ఆపరేషన్ మొదలుపెట్టారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవాలి, బలపడాలి అనే సిద్ధాంతం వైఎస్ జగన్ వంట పట్టించుకున్నారని నానుడు వినిపిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మరో 4 నియోజకవర్గాలపై వైఎస్ జగన్ దృష్టి పెట్టారని ప్రచారం జరుగుతోంది. నెల్లూరు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీల పనితీరుపై జగన్మోహన్ రెడ్డికి నివేదిక అందించారని సమాచారం వినిపిస్తోంది. జిల్లాలో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాలపై హాట్గా చర్చ జరుగుతోంది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరును వదిలి పల్నాడు జిల్లాకు షిఫ్ట్ చేశారు జగన్. నర్సారావుపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు అనిల్. భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఫలితాల అనంతరం ఆయన నర్సారావుపేట వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ ప్రాంత రాజకీయాలు తనకు సరిపడవని గ్రహించి పూర్తిగా దూరం జరిగారు. ఇప్పుడు మళ్లీ తన పాత కోట అయిన నెల్లూరు సిటీ నుంచే రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించాలని, అక్కడ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టాలని ఆయన తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరులో తన నమ్మకమైన అనుచరులతో, పాత కేడర్తో రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్థానికంగా జరిగే చిన్న చిన్న శుభకార్యాలకు, ప్రైవేట్ ఈవెంట్లకు హాజరవుతూ తాను ఇంకా రాజకీయ రేసులో ఉన్నాననే సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తున్నారు. నెల్లూరు సిటీలో ఇప్పటికే వేరే రాజకీయ సమీకరణాలను జగన్ వేగంగా పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు సిటీ ఇన్ఛార్జిగా ఉండటమే కాక బలమైన నేతగా ఉన్నారు. నెల్లూరు సిటీలో కార్యకర్తలను, నాయకులను కలుపుకొని వెళుతున్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలనే చర్చ జోరుగా వినిపిస్తోంది. నెల్లూరు సిటీ టికెట్ రేసులో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. అందుకే అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ భవిష్యత్తు ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళుతుందా అనే చర్చ జోరుగా సాగుతోంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూసినప్పుడు వెంకటగిరి నియోజకవర్గం కనిపిస్తుంది. వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన రామ్ కుమార్ రెడ్డి వైసీపీలో యాక్టివ్గా ఉన్నారు. 2024 ఎన్నికల్లో వెంకటగిరి నుంచి ఓడిపోయిన నియోజకవర్గంలో రామ్ కుమార్ రెడ్డి కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతున్నారు. ఒకవేళ వైసీపీ అధిష్టానం వెంకటగిరి ఇన్ఛార్జిగా నియమిస్తే రామ్ కుమార్ రెడ్డిని పార్లమెంటు బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. నర్సారావుపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అనిల్ స్థానంలో, లేదా ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థానంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తండ్రి మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నర్సారావుపేట పార్లమెంటు నుంచి గెలిచిన చరిత్ర ఉంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయినట్లు కనిపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గూడూరుపై ప్రత్యేక నజర్ పెట్టింది. అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనూహ్య నిర్ణయాలతో కేడర్లో కొత్త జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగమే గూడూరు కొత్త సమన్వయకర్తను పార్టీ అధినేత వైఎస్ జగన్ నియమించారు. యువనేత గతంలో గూడూరు ఎంపీగా పనిచేసిన బుదురు గురవయ్యకు బాధ్యతలు అప్పగించారు. బుదురు గురవయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి చురుగ్గా ఉంటూ కేడర్లో మంచి పట్టు సాధించిన యువనేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మకస్తుడిగా, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. క్షేత్రస్థాయిలో ప్రజలతో, స్థానిక నాయకులతో సత్సంబంధాలు ఉండటమే కాకుండా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయగల సత్తా ఉన్న నేతగా జగన్ గురవయ్యను గుర్తించారు. అందుకే కీలకమైన సమయంలో గూడూరు సమన్వయకర్త బాధ్యతల బుదురు గురవయ్యకు అప్పగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోట నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడి నుంచే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ తరఫున 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. కానీ గత ఎన్నికల్లో ఆయన పార్టీ మారి తెలుగుదేశం తరఫున పోటీ చేసి గెలిచారు. దీంతో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. నియోజకవర్గంలో కేడర్ చేజారకుండా సమన్వయం చేసుకోవాలన్నది పార్టీ పెద్దలు ఆయనకు ఇచ్చిన ముఖ్యమైన టాస్క్. కానీ ఆ పనిలో ఆయన విఫలమయ్యారన్నది పార్టీ ఇంటర్నల్ టాక్. ముఖ్యంగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దూకుడుకు తగ్గట్లుగా వ్యవహరించలేకపోతున్నట్లు చెప్తున్నారు. దీంతో వైసీపీ వెనుకబడిందన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. రూరల్ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి విజయ్ కుమార్ రెడ్డి కొన్ని వర్గాలను దూరం పెడుతూ వచ్చారని, దీంతో వారందరూ అధినేతకు కంప్లైంట్ చేసినట్లు తెలిసింది. తమను కార్యక్రమాలకు పిలవడం లేదని, అత్యవసరంలో కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని మొరపెట్టుకుంటున్నారట. మరి ముఖ్యంగా ఆదాల అనుచరులను అస్సలు పట్టించుకోవడం లేదని, వెంటనే ఇన్ఛార్జిను మార్చాలని కోరినట్లు సమాచారం. ఆనం ఇన్ఛార్జిగా ఉంటే రూరల్లో గెలవడం కష్టమని కూడా కొందరు నేతలు జగన్ ముందు కుండబద్దలు కొట్టారని ప్రచారం జరుగుతోంది. అయితే విజయ్ కుమార్ రెడ్డితో ఇబ్బంది లేకుండా చేస్తానని,
పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని అసంతృప్త నేతలను జగన్ ఆదేశించినట్లుగా సమాచారం. గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. రాజకీయ వారసురాలిగా ఆదాల కుమార్తె రాజకీయ ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి అని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే నెల్లూరు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ధీటుగా ఎదుర్కొనే అభ్యర్థి కోసం వైసీపీ మల్లగుల్లాలు పడుతోంది. నెల్లూరు జిల్లాలో వైసీపీ పూర్వవైభవంపై పార్టీ దృష్టి సారించింది. అధికార పక్షాన్ని ఢీకొట్టే బలమైన నేతలను సిద్ధం చేయడంపై దృష్టి సారించింది. అదే సమయంలో పార్టీలో వర్గపోరు, ఆధిపత్య పోరు, కుమ్ములాటలకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. వైసీపీ ఆవిర్భావం తర్వాత నెల్లూరు జిల్లా ప్రజలు అండగా నిలిచారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయాన్ని కట్టబెట్టారు. అయితే 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది. ఓటమి తర్వాత పార్టీకి పూర్వవైభవం తీసుకురావడం, వర్గపోరుకు చెక్ పెట్టడం, స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్తం మరియు నేతల్లో మనోబలాన్ని నింపే లక్ష్యంగా జగన్ అడుగులు వేస్తున్నారు. 2029 ఎన్నికల లక్ష్యంగా జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. చూడాలి, వైసీపీ జగన్ 2.0లో నెల్లూరు జిల్లాలో 3 నుంచి 4 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జి మార్పులు జరిగే అవకాశాలున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.